హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో టేస్టీగా రొయ్యలు కోడిగుడ్డు పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. రొయ్యలు కోడిగుడ్డు అంటేనే మీకు నోరు ఊరుతుంది కదా. నేను చెప్పినట్టు ఈ రెసిపీ ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది ఈ రెసిపీ. ఇంక ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ ఇంకా చిల్లీస్ యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ముందుగానే రొయ్యల్ని ఉప్పు పసుపు వేసి నీట్గా క్లీన్ చేసుకున్నాను. అండ్ రొయ్యల మధ్యలో నరం ఒకటి ఉంటుంది, ఆ నరం తీసేయండి ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ ఉప్పు పసుపు యాడ్ చేసి ఆ రొయ్యల్ని ఉడికించుకుని ఆ వాటర్ మొత్తం, రొయ్యల్లో ఉన్న వాటర్ మొత్తం వచ్చేసే వరకు నీట్గా ఉడికించుకుని ఆ రొయ్యలు తీసి పక్కన పెట్టుకున్నాను. ఇలా ఉడికించి పెట్టుకోవటం వల్ల రొయ్యలు ఫ్రెష్గా ఉంటాయి అండ్ మన కర్రీ కూడా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేస్తున్నాను నేను ఇక్కడ. మీలో ఎంతమందికి రొయ్యలు అంటే ఇష్టం, ఇంకా మీకు రొయ్యలతో ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఇందాక మీకు చెప్పాను కదా, రొయ్యల్ని ఉప్పు పసుపు వేసి ఉడికించి పెట్టుకున్నానని. ఆ ఉడికించి పెట్టుకున్న రొయ్యలు యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. నీట్గా మొత్తం మసాలా మొత్తం రొయ్యలకి పట్టేటట్టు ఫ్రై చేసి మూత పెట్టేసేయండి. కొంచెం సేపు రొయ్యలు కుక్ అవ్వాలి కదా. నెక్స్ట్ ఎగ్స్ నేను ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేయండి, త్వరగా బాయిల్ అవుతాయి ఎగ్స్. బాయిల్ చేసిన ఎగ్స్కి నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా గంటలు పెట్టుకోండి, ఎందుకంటే మసాలా మొత్తం ఎగ్ లోపలికి కూడా వెళ్ళి ఎగ్కి కూడా పడుతుంది నీట్గా మసాలా. ఇప్పుడు ఇక్కడ ఎగ్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను. మొత్తం మిక్స్ చేయండి, ఆ మసాలా మొత్తం ఎగ్స్కి ఇంకా రొయ్యలకి మొత్తం నీట్గా పట్టేటట్టు. నెక్స్ట్ నేను ఇక్కడ 2 స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను. కారం మీ స్పైస్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. నేను కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను, మేము కొంచెం స్పైసీగానే తింటాం. అండ్ ఇది పులుసు కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. మొత్తం నీట్గా మిక్స్ చేసుకోండి, రొయ్యలకి ఇంకా ఎగ్స్కి పట్టేటట్టు ఆ కారం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నేను 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. కొంచెం సేపు మూత పెట్టేసి వదిలేసేయండి, మనకు రొయ్యలు కుక్ అవ్వాలి కదా, కొంచెం టైం పడుతుంది. కరెక్ట్గా ఉప్పు కారాలు పడితే పులుసు నిజంగా చాలా బాగుంటుంది రైస్లోకి. అండ్ చపాతీలోకి కూడా బాగుంటాయి పులుసు కర్రీస్. చాలామంది ఇలా పులుసుల్లో చిల్లీస్ కూడా తింటారు. సో నేను ఎలా యాడ్ చేశానంటే దానికి పైన జస్ట్ గంటలు మాత్రమే పెట్టాను, దాన్ని కట్ చేసేయలేదు. అది తినడానికి కూడా తినే వాళ్ళకి బాగుంటుందని చెప్పి. చూడండి ఇక్కడ మూత తీసాక ఆయిల్ ఎలా తేలుతుందో పైన, చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను చింతపండు గుజ్జు తీసుకొని పెట్టుకున్నాను, ఇప్పుడు అది యాడ్ చేస్తున్నాను. మన కర్రీకి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్, ఇది పులుసు కాబట్టి. మీరు పులుపు ఎక్కువగా తింటే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి, మీ టేస్ట్ బట్టి చింతపండు గుజ్జు యాడ్ చేసుకోండి. కొంచెం సేపు మూత పెట్టి వదిలేసేయండి, మనకు ఆ చింతపండు ఫ్లేవర్ మొత్తం మనకి ఎగ్స్కి ఇంకా రొయ్యలకి పట్టాలి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మూత తీసేయండి. చూడండి ఆయిల్ ఎలా పైకి తేలుతుందో. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను నేను. ఒకసారి మొత్తం నీట్గా మిక్స్ చేసుకోండి. చాలామంది కొంచెం వాటరీగా ఉండగానే కర్రీ ఆపేస్తారు, అలా కాదు, కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చాక ఆపితే కర్రీ ఫ్లేవర్ మొత్తం మనకు బాగా తెలుస్తుంది. నేను ఇక్కడ చూపిస్తున్నట్టు అలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అండ్ ఈ పులుసు కర్రీస్ 1 or 2 days నిల్వ కూడా ఉంటాయి, మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టకపోయినా కూడా. చూడండి ఇక్కడ ఆయిల్ పైకి తేలి కర్రీ ఎలా థిక్గా కనిపిస్తుందో. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు ఆపితే మనకు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా అయిపోయింది కదా ఈ కర్రీ మనకి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.